హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో మనం 2025 సంవత్సరం రానున్న నవరాత్రులలో విజయవాడ కనకదుర్గమ్మ వారి 11 అలంకారాలు, 11 తిథులు చూడనున్నాము. ఇక్కడ 11 అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఈ 2025 సంవత్సరం అన్ని తిథులు కూడా 2 రోజులు ఉండేటట్టుగా వస్తున్నాయి. అంటే ఒకే రోజులో, ఉదాహరణకు అష్టమి తిథి, నవమి తిథి, ఇలా ఒక్క రోజులోనే 2 తిథులు చూడబోతున్నాము. ఇలాంటి సందర్భాలు 10 సంవత్సరాలకు ఒక్క మారున ఇలా వస్తూ ఉంటుంది. కావున ఈ సంవత్సరం అమ్మవారి కొత్త అలంకారం ఏమిటో కూడా ఈ వీడియోలో చూడబోతున్నాము. ముందుగా నవరాత్రులలో మొదటి రోజు సెప్టెంబర్ నెల 22వ తేదీ ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా చూడనున్నాము. రెండవ రోజు సెప్టెంబర్ నెల 23వ తేదీ విదియ తిథి రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా చూడనున్నాము. మూడవ రోజు సెప్టెంబర్ నెల 24వ తేదీ తదియ తిథి రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా కొలవనున్నాము. నాలుగవ రోజు సెప్టెంబర్ నెల 25వ తేదీ చవితి తిథి రోజున అమ్మవారిని శ్రీ కాత్యాయనీదేవిగా కొలవనున్నాము. ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ అలంకరణ కొత్తగా చేర్చినటువంటి అమ్మవారి అలంకరణ. కావున అమ్మవారిని కొత్తగా ఈ సంవత్సరం శ్రీ కాత్యాయనీదేవిగా కొలవనున్నాము. 5వ రోజు సెప్టెంబర్ నెల 26వ తేదీ షష్ఠీ తిథి. అంటే ఈ రోజున 2 తిథులు ఉంటాయి. చవితి తిథి, షష్ఠీ తిథి ఉన్నందున ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా కొలవనున్నాము. ఇక 6వ రోజు షష్ఠీ తిథి, సప్తమి తిథి 2 ఉన్న ఈ రోజున సెప్టెంబర్ నెల 27వ తేదీన అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా కొలవనున్నాం. ఇక 7వ రోజు సెప్టెంబర్ నెల 28వ తేదీ అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా కొలవనున్నాము. ఇక ఈ రోజున షష్ఠీ తిథి ఉదయం 10 గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ఉంటుంది. 8వ రోజు సెప్టెంబర్ నెల 29వ తేదీ శ్రీ సరస్వతీదేవి అలంకరణ. ఇక తిథి ఈ రోజున సప్తమి తిథి పగలు 12 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. 9వ రోజు సెప్టెంబర్ నెల 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకరణ. ఇక ఈ రోజున తిథి అష్టమి తిథి పగలు 1 గంట 25 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. 10వ రోజు అక్టోబర్ నెల 1వ తేదీ శ్రీ మహిషాసురమర్దినీదేవి అలంకరణ. ఇక ఈరోజు తిథి నవమి తిథి పగలు 2 గంటల 23 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి దశమి తిథి ఉంటుంది. ఇక 11వ రోజు అక్టోబర్ నెల 2వ తేదీ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలవనున్నాము. ఇక ఈ రోజున దశమి తిథి పగలు 2 గంటల 41 నిమిషముల వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి అమ్మవారికి సంబంధించిన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.